గుంటూరు జిల్లా తాడేపల్లి బోసం సెంటర్ ఒక సేవకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయనకి సంఘం ఒక 60 మంది 70 మంది ఉన్నారు. ఆయనకి సొంత మందిరం లేదు. వేరే వాళ్ళది మందిరం ఈయన అద్దెకి నడుపుకుంటున్నాడు. ఆ సంఘం మీద వచ్చే డబ్బులు ఆయనకి ఆధారం, ఇంక వేరే ఏది లేదు. గట్టించి కూడా రావు ఆయనకి. ఆ సంఘం మీద ఆధారపడి ఉన్నాడు సేవకుడు. చాలా మంచి వ్యక్తి అయిన పాస్టర్ గారు. మరి ఆ సంఘానికి సరిగ్గా డబ్బులు కూడా రావు. ఆ వచ్చేవాళ్ళు కూడా అందరూ భేదవాళ్ళు. ఆ సంఘానికి వచ్చేవాళ్ళు అంతా కూడా భేదవాళ్ళు. వేసేవాళ్ళు లేతలేదు 20 వేసి 10 వేసి అట్లాగా దాని మీద ఆధారపడి ఉన్నాడు ఆయన. ఇల్లంటి కూడా వెళ్ళి ప్రార్థనలు చేయడు, ఎవరైనా పిలిస్తే వెళ్తాడు. మరి ఆ సంఘం వేరే వాళ్ళది అద్దెకి నడుపుకోవాల్సి వస్తుంది. ఆయనకి చర్చి లేదు. అటువంటి సేవకుల్ని కొద్దిగా గుర్తించుకుంటే బాగుంటుంది. పార్టీ వాళ్ళు అటువంటి సేవకులకి ఏమన్నా ఒక 4 సెంట్లు 5 సెంట్లు ఇళ్ళ స్థలం ఇస్తే ఆయన మందిరం కట్టుకొని మందిరం నడుపుకుంటాడు. మరి ఆ సేవకుల్ని గుర్తుంచుకోండి. ఆ సేవకులతో కూడా ఒక మాట అన్నాడంట. ఒకళ్ళని తెలుగుదేశం పార్టీ గెలిస్తే 10,000 కానికిస్తా అని చెప్పి అన్నాడంట ఒక అతను. తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఆయన ఇవ్వలేదంట. ఆ మాట కూడా చెప్పి ఆయన బాధపడ్డాడు. అమ్మ ఇట్లా అన్నారమ్మా, ఇవ్వలేదు నాకు అని చెప్పి అన్నారు. తాడేపల్లిలో బోసం సెంటరు పార్టీ ఆఫీసు, సిపిఎం పార్టీ ఆఫీసు వెనకాల ఉంది. ఆ చర్చి పార్టీ ఆఫీసు వెనకాల బజార్లో ఉంది, కొండమీన ఆ చర్చి. ఆ సేవకుడు ఏమో ఏసన్న మందిరం కానీ వస్తారు. ఆ పాస్టర్ గారు ఏసన్న మందిరం కానీ వస్తారు. వాళ్ళ ఇల్లు కూడా చాలా ఇబ్బంది పడి అప్పులు చేసుకొని ఆ ఇల్లు అంతా కారిపోతుంటే ఇప్పుడు కట్టుకున్నారు, రేకుల చెట్టు వేసారు. అప్పు చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసమంటి సేవకులను కొంచెం గుర్తుంచుకుంటే పార్టీ వాళ్ళు కొంచెం బాగుంటుంది. ఎవరన్నా కానుకలు అనుకున్న వాళ్ళు కూడా ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మందిరాలకి సేవకులకు ఒప్పుకొని ఈకొని ఉంటే మనకే బాధ. అది సేవకులు వాళ్ళు పాపం గబుక్కుని నోరు చేసి అడగలేరు. వాళ్ళు మనమే గుర్తుంచుకొని ఇవ్వాలి అసలు సేవకులకి. ఆ పాస్టర్ గారు పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సంఘం మీద వస్తేనే ఆయనకి ఆధారం లేకపోతే లేదు. ఎసిమిట్టి ఎటు నుంచి కూడా ₹1 ఆయనకి రాదు. సంఘం మీద ఆధారపడి ఉన్నాడు. ఆయనకి సొంత మందిరం కాదు, ఏరియా మందిరం ఈయన నడుపుకుంటున్నాడు అద్దెకి. ఆ మందిరానికి వచ్చే జనం కూడా ఇంకా మందిరం వాళ్ళకి కాపోయేవారికి పక్కకి వెళ్ళిపోతున్నారు, ఏరియా సంఘాలకు వెళ్ళిపోతున్నారు. వచ్చే జనం కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా భేదవాళ్ళే. వచ్చిన వాళ్ళు కూడా ఒక 50, 20, 30 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళే కానీ వేలకి వేలు 100 ఇచ్చేవాళ్ళు ఏం కాదు. ఇక అట్టే ఆ సంఘం మీద ఆధారపడి ఆ సేవకుడు పాపం చేస్తున్నాడు. సంఘం వదలకుండా చేస్తున్నాడు. కష్టమైన సరే నిలబడి చేస్తున్నాడు. 2 రాని 3 రాని వాక్యం చెబుతాడు, ప్రార్థన చేస్తాడు. మరి ఉపవాస ప్రార్థనలే కానీ, మరి ఆదివారం నడిపే ప్రార్థన కానీ, శనివారం కానీ అన్ని ప్రార్థనలు నడుపుతూనే ఉంటాడు. ఎవరు రాపోయినా ఒక్కడైనా సరే కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ టైం ఎంత టైం అయితే ఆ టైం దాకా చేస్తూనే ఉంటాడు. మరి అటువంటి సేవకులు మనం గుర్తుంచుకుంటే బాగుంటుంది. సంఘానికి వచ్చేవాళ్ళు కూడా ఏదైనా కానుకలు సందా ఒప్పుకున్న వాళ్ళు కూడా ఇస్తే మరి బాగానే ఉంటుంది. మరి మనం దేవుడికి అనుకున్నప్పుడు అది మనం స్వార్థం, అది ఈ కొన్నట్టు స్వార్థం, అది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వాలి. ఆ సేవకులకు ఇవ్వాలి. సేవకులను మనం బాధ పెట్టకూడదు. ఎవరైనా సరే మందిరంలో అనుకున్న వాళ్ళు మందిరం గొప్ప చెప్పాలి. మనం అంతా అనుకొని అది 1000 కానీ 2000 కానీ 10,000 కానీ మనం అనుకున్నప్పుడు మనకు ఆ మాట మనం నెరవేరినప్పుడు ఆ డబ్బులు అనేది ఎత్తుకెళ్ళి మనం ఆ సేవకుడికి ఒప్పు చెప్పాలి. వాళ్ళు 10,000 అనుకొని 10,000 ఇవ్వకుండా ఉంటే మనమే తర్వాత దెబ్బతింటాం, బాధపడతాం. అది ఆలోచించుకోండి. ఎవరైనా సేవకుల్ని ఎవరు కూడా బాధ పెట్టగాకండి. సేవకుల్ని కొద్దిగా మంచిగా ఉండండి. ఎవరైనా సరే మంచిగా మాట్లాడండి సేవకులతోటి. వాళ్ళ మీద దృష్టిగా కూడా మాట అనకూడదు. సేవకులను అంటే మనమే అనిపించాలి. ఆ పాపం అంటే మనం అనిపించాలి, అనకూడదు. పాస్టర్లు ఏది కూడా మనం అనకూడదు. పాస్టర్ గారిని అతి గుర్తుంచుకొని వాళ్ళకి అనేది ఎక్కడైనా సరే ఒక 5 సెంట్లు 4 సెంట్లు స్థలం ఇస్తే చర్చి
కట్టుకుంటారు. తాడేపల్లి భూస్వామి సెంటరు మరి సిపిఎం ఆఫీసు వెనకాల ఉంటుంది. అది ఆయన అద్దెకి నడుపుకుంటున్నాడు, ఆయన సొంతం కాదు. ఆ చర్చి కూడా అద్దెకి నడుపుకుంటున్నాడు. ఆ సంఘాన్ని మనం గుర్తుంచుకొని ఎవరైనా సరే కొద్దిగా సహాయం చేస్తే బాగుంటుంది. సేవకులకు గుర్తుంచుకోండి. పార్టీ వాళ్ళు కూడా కొద్దిగా న్యాయం చేయండి. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు మరి అసమంటి వాళ్ళకి కొద్దిగా న్యాయం చేస్తే బాగుంటుంది. మరి అసమంటి వాళ్ళని కొద్దిగా ఆదరించండి. మరి అసమంటి సేవకులని మరి ఎక్కడెక్కడ ఉన్నారో లేని వాళ్ళు, బొత్తుకు లేని వాళ్ళు అసమంటి వాళ్ళు కొద్దిగా సంఘాలు నిలబెట్టండి, చర్చిలు నిలబెట్టండి. కొద్దిగా వాళ్ళకి చాలా చెప్పుకుంటారు మీ పేరు. సంఘాలు కూడా నడుపుకుంటారు వాళ్ళు. సంఘాల మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఉండవు వాళ్ళకి. మరి వాళ్ళకి ఆస్తులు కూడా ఉండవు. సంఘం నడుపుకొని బతికేవాళ్ళు అసమంటి వాళ్ళని మనం చూస్తే ఇంకా మంచిది. అసమంటి వాళ్ళని ఆదరిస్తే ఇంకా మంచిది. వాళ్ళు మన కోసం ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఎంతో మొర పెడుతూ ఉంటారు దేవుడి కాడ. మరి ఆ మొర మనం కూడా ఆలకించాలి. వాళ్ళు పడే బాధలు కూడా ఆ సేవకులు పెట్టే మరి ప్రార్థనలు కానీ, వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ, వాళ్ళు ఎక్కడికైనా వచ్చి మరి ప్రార్థన చేయగలరు వాళ్ళు. ఎప్పుడు పిలిచినప్పుడు వస్తారు పాపం, వచ్చి చేస్తారు వాళ్ళు. పాస్టర్ గారు కానీ మరి వచ్చి చేస్తూ ఉంటారు. అసమంటి వాళ్ళు కొద్దిగా ఆలోచించి కొద్దిగా వాళ్ళకి మంచి చేస్తే కొద్దిగా మంచి బాగుంటుంది. మరి వాళ్ళకి సొంత ఇల్లులు పాపం చర్చిలు కూడా సొంత లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో చర్చిలు లేని వాళ్ళు ఉన్నారు సేవకుళ్ళు, అసమంటి వాళ్ళకి సేవకులకి కొద్దిగా చర్చిలు ఇస్తే కొద్దిగా ఇంకా బాగుంటుంది. కొద్దిగా స్థలాలు ఇస్తే వాళ్ళు చర్చిలు కట్టుకొని వాళ్ళు సంఘాలు నడుపుకొని వాళ్ళు కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలరు. మరి అసమంటిది వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఉండవు, పైనుంచి కూడా వాళ్ళకి ఏ జీతాలు కూడా రావు. మరి గవర్నమెంట్ కూడా వేసి జీతాలు వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి గవర్నమెంట్ కూడా నెలకి వాళ్ళకి ఏదైనా జీతం లాంటిది వాళ్ళకి కూడా ఏదో పింఛన్లు ఇస్తున్నారు కదా, అలా వాళ్ళకి కూడా నెలకి ఏదన్నా ఎంత ఇస్తే వాళ్ళకు కూడా కొద్దిగా ఇల్లు గడుపుకుంటారు. వాళ్ళతో కుటుంబాలే మరి వాళ్ళ బిడ్డలను పోషించుకోవాలి. వాళ్ళు కూడా మరి సంఘాల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి, చర్చిల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. వాళ్ళు చిన్న సంఘాలకు కూడా సహాయం చేయాలి. వాళ్ళు కూడా పెద్ద సంఘాలు, చిన్న సంఘాల నుంచి పెద్ద సంఘాలకు వెళ్ళిపోతారు. మరి అసమంటప్పుడు పెద్ద సంఘాలు ఏం చేయాలంటే చిన్న సంఘాలు లేని వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది. మరి పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద చర్చిలు ఉన్నాయి. ఆ చర్చికి వచ్చే డబ్బు అంతా మరి ఏం చేస్తారో తెలీదు. లేని వాళ్ళకి సహాయం చేస్తే, లేని వాళ్ళు పాస్టర్లకు సహాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా మరి ఇసుమంటి వాళ్ళని సేవకులను మీరు కనిపెట్టండి, ఇక చూడండి. అది లేని వాళ్ళని చర్చిలు చాలామంది లేని వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది ఇళ్ళ కాడ పెట్టుకోవటం, కొంతమంది ఏదైనా ఖాళీ స్థలాలు ఉన్న కాడ పెట్టుకొని నడుపుకొని చేస్తున్నారు. కొంతమంది అద్దెలు తీసుకొని ఏదో నాకు ఇల్లులాగా అద్దె తీసుకొని చేస్తూ ఉంటారు. అసమంటి వాళ్ళని గమనించండి, చెయ్యండి. వాళ్ళ కోసం కొద్దిగా చేస్తే ఇంకా మంచిది. మరి గవర్నమెంట్ కూడా వాళ్ళని కొద్దిగా ఆదరిస్తే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా పింఛన్లాగా నెలకి ఎంత అని ఇస్తే అదే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడుపుకోగలరు. అది మీరు అందరూ ఆలోచించుకొని మరి వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా అసలు పాస్టర్ని కొద్దిగా సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ పాస్టర్ గారు ఏసన్న మందిరం కానీ వస్తాడు, తాడేపల్లి భూస్వామి సెంటరు మరి పార్టీ ఆఫీస్ వెనకాల సిపిఎం పార్టీ ఆఫీస్ వెనకాల ఆయన సంఘం ఆ చర్చి నడుపుతూ ఉంటాడు ఆయన పాస్టర్ గారు. మరి ఆ పాస్టర్ గారి పేరు నేను చెప్పట్లేదు, మరి చెప్పకూడదు అనుకున్నాను నేను. మరి మీరు ఆలోచించి ఆ సంఘానికి కొద్దిగా సహాయం చేస్తే ఎవరైనా సరే ఎవరైనా కానుకలు అనుకున్న వాళ్ళు కూడా ఇస్తే కూడా బాగుంటుంది. ఏదైనా డబ్బులు 10,000 అనుకున్న వాళ్ళు, 20,000 అనుకున్న వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి మరి ఇస్తా అన్న కానుక మరి ఎగ్గొట్టకూడదు. ఎవరైనా సరే ఆ కానుక మనం అప్పచెప్పాలి. ఆ దేవుడికి, సేవకులకు అప్పచెప్పాలి. అప్పచెప్తే ఇంకా మంచిది. మన కుటుంబాలు కూడా బాగుంటాయి. మరి ఎవరో తిట్టుకోగాకండి. నన్ను ఈ వీడియోస్ చూడండి. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.